ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. మణి అమ్మ ట్రాన్స్లేట్ చేసినటువంటి ఓవి టు ఓవి శ్రీ సాయి సచరిత్ర పారాయణ కాస్త వెనకబడిపోయింది, వేరే వీడియోల మీద దృష్టి పెట్టడం. కాబట్టి ఓకే, ఈరోజు గురువారం అయినా తప్పకుండా ఓవి టు ఓవి సచరిత్ర పారాయణ విశ్లేషణ చేయించవలసిందిగా బాబా గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. హేమాడ్ పంత్ గారు బాబాగారి దర్శనానికి రావటం, గోధుమలు విసిరిన ఆ యొక్క అద్భుతమైనటువంటి లీలను చూడటం, ఇటువంటి మహనీయుని యొక్క లీలలను చరిత్రగా లిఖిస్తే భావితరాల వారికి ఉపయోగపడుతుందని భావించటం మొదలగునవి మనం పారాయణ చేసుకున్నాం. తర్వాత హేమాడ్ పంత్ గారి పేరు అన్నాసాహెబ్ దాబోల్కర్ అయితే, బాబాగారు హేమాడ్ పంత్ని ఎందుకు పిలిచాడో చెప్తాను నేను మీకు ఆ కథను కూడా అని అన్నారు. 2వ అధ్యాయంలో 91వ ఓవి నుంచి మనం పారాయణ విశ్లేషణ చూద్దాం. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమాడ్ నామకరణ కథను తెలియచేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తాయుక్తత తెలుస్తుంది, శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తర్వాత సాయి చరిత్ర కథ చెప్పబడుతుంది కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి. ఈ సాయి లీలల గ్రంథంలోని ప్రతి అధ్యాయాంతంలో భక్త హేమాడ్ పంత్ విరచితమని ఉంది కదా, మరి ఈ హేమాడ్ పంత్ ఎవరు అని శ్రోతల మనసులలో సహజంగా ఒక ప్రశ్న జనించటం సహజం. ఆ జిజ్ఞాస తీరటానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలలో నామకరణ విధి ఒకటి. దీనికి సంబంధించిన చిన్న కథే హేమాడ్ పంత్ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి, అంటే అల్లరివాడు. అలాగే వాచాలుడు కూడా. నాలాగా కాస్త ఎక్కువగా మాట్లాడడం కూడా అలవాటు ఆయనకి. ఇంకా చెప్పాలంటే బాగా వాదించి తాను నమ్మిన సిద్ధాంతమే నిజమని నిరూపించే వరకు వాదించగల పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. చాలామంది మనలో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఓడిపోవడానికి ఇష్టపడరు. తమది తప్పైనా తమ వాదనా పటిమతో ఒప్పుగా మార్చుకోగల సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే ఆధ్యాత్మికతలో ఇది పనికిరాదు. అవతల వారి దాంట్లో ధర్మం ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు, నిజమైనప్పుడు, మనది సరైనది కాదు అని అనిపించినప్పుడు వెంటనే తల ఉంచి వారికి నమస్కరించి, మీదే సత్యము, నేను అపోహపడ్డాను, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని తన ఓటమిని అంగీకరించడం ఆధ్యాత్మికతలో చాలా చాలా అవసరం. అటువంటి మంచి హృదయం కావాలి. ఆధ్యాత్మికత అంటేనే మంచి హృదయం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత అంటేనే మంచి హృదయం, మంచి మనసు. ఉన్నట్టుగా నిజాయితీగా మాట్లాడడం, నిజాయితీగా ఒప్పుకోవడం. అంతేగాని మనం గెలవాలని పట్టుదలతో ఉండటం ఆధ్యాత్మికత కాదు, అది లౌకికత. కోర్టులో వాదిస్తుంటారు కదా డబ్బులు తీసుకొని. తను వాదించే కేసు అసత్యమని తెలుసు అతనికి. తన దగ్గరికి వచ్చిన వాడు నేరం చేశాడని తెలుసు. కానీ తన వాదనా పటిమతో
అతను నేరం చెయ్యలేదు అని నిరూపించగలుగుతాడు. అది లౌకికం, తర్కం. ఆధ్యాత్మికత అలా కాదు, అలా ఉండకూడదు. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలు నామకరణ విధి. ఇన్ని సంస్కారాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణ కులంలో ఆచరించేవి. అందరికీ ఇవి అందుబాటులో ఉండవు, అందరికీ తెలియదు, అందరూ చెయ్యరు కూడా. హేమాడ్ పంత్ గొప్ప బ్రాహ్మణుడు, మంచి ఆచారవంతుడైన బ్రాహ్మణుడు. మన మిత్రులకు తెలియంది ఏమిటంటే, సాయిబాబా గారి రచన చేసింది బ్రాహ్మణుడు, బాబా గారి కథ గానం చేసింది బ్రాహ్మణుడు, బాబా భక్తులుగా బాబా దగ్గరే అన్నీ వదిలేసేసి 24 గంటలు ఆయనతో ఉన్నది బ్రాహ్మణులు. ఇంతమంది బ్రాహ్మణులకు ఒక ముస్లింని దేవుని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అది మాత్రం చెప్పరు. హిందువులు, బ్రాహ్మణులు అందరూ కలిసి ఒక ముస్లింని దేవుణ్ణి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మన రాముడు ఉండగా, మన కృష్ణుడు ఉండగా, మన వేదాలు ఉండగా, మన ఉపనిషత్తులు ఉండగా వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఉన్నాయని, వీళ్ళందరూ ఉన్నారని? సరే, ఎవరో వేరే మతం వాళ్ళు వచ్చి పని కట్టుకొని వాళ్ళు కూడా కొంతమంది దూరి వాళ్ళు బాబా మీద గ్రంథాలు రచించి బాబాని దేవుడిగా ప్రచారం చేసి హిందూ మతంలోకి చొప్పించి హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని వేరే మతం వాళ్ళు ఈ గ్రంథం రచించి వేరే మతం వాళ్ళు బాబా గురించి ప్రచారం చేస్తే అరే వాళ్ళు చూడండి మన మతాన్ని భ్రష్టు పట్టించడానికి ఎంత ప్లాన్ చేశారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ బాబా గారి భక్తులుగా ఉన్నది మనమే, ఆయన కథారచన చేసింది మనమే, ఆయన కథా గానం చేసింది మనమే. కాబట్టి వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమాత్రం అర్థం లేదని ఈ ఒక్క గ్రంథ రచయితను చూస్తే తెలిసిపోతుంది. ఇంత గొప్ప సంస్కారాలున్న కుటుంబంలో జన్మించిన వారు ఒక ముస్లిముగా ఉండే వ్యక్తిని తాము ఇష్టదైవంగా పెట్టుకుంటాడా? ఇష్టదైవంగా ఆయన్ని ప్రచారం చేయాలనుకుంటాడా? ఆయన గురించి ఇంత గొప్ప గ్రంథం రాయాలనుకుంటాడా? తన మతంలో దేవతలు లేరా? ఆయన ఇతర దేవతల్ని పూజించలేదా? ఆయన ఏమైనా నాస్తికుడా, హేతువాదా? కాదు కదా. ఆయన ప్రతినిత్యం ఏకనాథ భాగవతం చదువుతాడు, శ్రీకృష్ణ భక్తుడు, పాండురంగ భక్తుడు. కాబట్టి ఇది మనం గ్రహిద్దాం. ఓకే, శ్రీ సాయి లీల గ్రంథంలోని ప్రతి అధ్యాయంతంలో భక్త హేమాడ్ పంత్ విరచితమని ఉంది కదా. మరి హేమాడ్ పంత్ ఎవరు అని శ్రోతల మనసులో సహజంగా ప్రశ్న జనించడం సహజం. ఆ జిజ్ఞాస తీరటానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైందన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాల్లో నామకరణ విధి ఒకటి ఉంది. దీనికి సంబంధించిన చిన్న కథే హేమాడ్ పంత్ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి, అలాగే వాచాలుడు కూడా. ఇతరులను నిందించే బుద్ధి కలిగి జ్ఞానగంధం లేనివాడు. ఈ లక్షణాలన్నీ నాకు కూడా ఉన్నాయి. ఆ ఇతరులను ఎంతగా నిందిస్తాను అంటే సత్యసాయిబాబా గారిని విమర్శించి అంతగా నిందించేవాడిని ఒకప్పుడు. అంతేకాదు, స్వయంగా మా శ్రీశైలంలో వెలిసిన మహాత్ముడు సిద్ధపురుషుడైన పూర్ణానంద స్వామి గారిని కూడా విమర్శిస్తూ ఆయన దర్శనానికి కూడా వెళ్లకుండా ఉండేంత వాచాలుడు, విమర్శకుడు, అహంకారి. హేమాడ్ పంత్ గారిలో ఉన్న గుణాలన్నీ నాకు కూడా ఉన్నాయి కాబట్టి హేమాడ్ పంత్ గారిలాగా బాబాగారు నన్ను కూడా తన భక్తుని చేసుకున్నాడు. అలాగని చెడ్డ గుణాల వాళ్ళందరూ బాబాగారి భక్తులు అయిపోతారని కాదు. చాలా వరకు దుర్మార్గమైన గుణాలు, మొండితనాలు, అతి తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ కూడా బాబా తన వైపు ఆకర్షించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ లలిత కుమారు, లేకపోతే కరుణాకర్, సుగుణ, వీళ్ళందరూ చాలా తెలియగల వాళ్ళు. భాస్కర్ కిల్లి తెలియగల వాళ్ళు కాబట్టి వాళ్ళ వల్ల సమాజానికి చాలా ప్రమాదం వచ్చేసింది. వాళ్ళ తెలివితేటలతో సమాజాన్ని చాలా చక్కగా తమ వైపు తిప్పుకొని, అంటే దుర్మార్గం వైపు తిప్పుకొని, అసత్యం వైపు తిప్పుకొని వారిని అసత్య మార్గంలో నడిపిస్తున్నారు వాళ్ళ తెలివితేటలతోటి. చాలామంది అమాయకులు వారి మాటలకు ప్రలోభం చెంది
వారు చెప్పిన సత్యం అనుకొని బాబా లాంటి ఒక అద్భుతమైన మహాయోగీశ్వరునికి దూరం కావాలని ఆలోచన కలిగిస్తున్నారు వాళ్ళు. బాబా భక్తులుగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చేయలేరు, కానీ బాబా భక్తులు కాని వాళ్ళని బాబా వైపు రాకుండా ఆపగలుగుతున్నారు. సరే, బాబా తలుచుకుంటే అది కూడా ఆగదు, అది వేరే విషయం. బాబా తలుచుకుంటే మొత్తం ఒక్క క్షణంలో వీళ్ళు కూడా ఆయన మహాభక్తులు కావాల్సిందే, కానీ బాబా గారు ఇంకా తలుచుకోవట్లేదు. అంతవరకు వాళ్ళ ఆటలు సాగుతూ ఉంటాయి. కాబట్టి తెలివిగల వాళ్ళే సమాజాన్ని మోసం చేయగలుగుతారు. కాబట్టి అలాంటి తెలివిగల వాళ్ళని తన భక్తులుగా మార్చుకొని వారిని సన్మార్గంలో నడిపిస్తూ వారి ద్వారా సమాజానికి సేవ చేసేలా మలుచుకోవడమే సాయి సమర్థుని యొక్క గొప్పతనం. అందుకనే వారిని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటాం. అది ఆయన సమర్థత. ఈ రచయిత అసలే ఆకతాయి, అలాగే వాచాలుడు కూడా. ఇతరులు నిందించే బుద్ధి కలిగి జ్ఞానగంధం లేనివాడు. జ్ఞానగంధం లేదు, జ్ఞానం ఉంది అని అనుకుంటాం మేము. వాళ్ళు కూడా అంతే కదా, జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. మాకున్నంత జ్ఞానం ఎవరికీ లేదనుకుంటారు. అలాగే హేమడ్ పంతు అనుకున్నాడు, నేను అనుకున్నాను జ్ఞానం చాలా ఉంది అనుకున్నాను, కానీ జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ముఖ్యంగా వాదించము. చాలామంది మన వీడియోలు పెడుతుంటారు, ఏమండి మీ దగ్గర విషయం ఉంటే వెళ్ళి వాదించండి. వాదించటం అనేది అసలు జ్ఞానమే కాదు. వాదించడం అనేది అసలు జ్ఞానమే కాదు, భక్తి లక్షణం కాదు. కాబట్టి జ్ఞానం కావాలి అనుకున్నవాడు, తెలుసుకోవాలనుకున్నవాడు వాళ్ళ దగ్గరికి రావాలి, తెలిసిన వాడి దగ్గరికి వచ్చి మాట్లాడాలి. అంతేగాని అక్కడ కూర్చొని రండిరా పొండిరా అంటే ఎవరు పోతారు? ఎవరు పోరు. వాడు జీవితాంతం అజ్ఞానిగానే ఉంటాడు. అది కాబట్టి ఈ పోస్టింగ్ పెట్టేవాళ్ళు కూడా వెళ్ళి వాదించండి అనేవాళ్ళు కూడా ఇది కూడా తెలుసుకోవాలి. వాదించడం అంటే అది ఎవరితో పడితే వాళ్ళతో వాదించకూడదు. ఆ సంస్కారం ఉండాలి, ఆ జిజ్ఞాస ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ భక్తి ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉండాలి. చెప్పాను కదా, పాకిస్తాన్ వాడు మన ఇండియాలో మిలిటెంట్ పనులు చేసి వేల మందిని చంపుతుంటాడు. చర్చలు చేసుకున్నారండి కాశ్మీర్ గురించి అంటాడు. వెళ్తామా మనం? అది విషయం. సద్గురు మహిమ కూడా తెలియదు. సద్గురు మహిమ కూడా హేమడ్ పంత్ గారికి తెలియదు. దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమామూర్తి ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడండి. ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. ఇదంతా ఆయన క్యారెక్టర్ అంట. దుష్టబుద్ధి కుతర్కాల. కుతర్కం అంటే ఏంటి? తప్పుని ఒప్పుగా నిరూపించే ప్రయత్నం చేయడం కుతర్కం, చెడ్డ తర్కం. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్న తర్కం అదే. ఎలాగైనా బాబా గారిని దేవుడు కాదని నిరూపించాలి కానీ అడ్డదిడ్డంగా మాట్లాడేస్తూ ఉంటారు. అంతేగాని బాబా ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు, ఇన్ని కోట్ల మంది ఎలా ఆయన భక్తులు అయ్యారు, ఆయనకి ఇన్ని లీలలు మహిమలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆయన ఎవరండి అని శ్రద్ధతో తెలుసుకోవాలని ప్రయత్నం కాదు. ఎలాగైనా సరే ఆయన దేవుడు కాదు, ఆయన ముస్లిం అని నిరూపించాలి అనే కంకణం కట్టుకున్న కుతర్క బుద్ధులు. ఈ కుతర్కం అనేది హేమడ్ పంత్ గారికి కూడా ఉందంట. అంటే ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో మనలో ఉన్న దోషాలని మనం గుర్తించి బాబా గారి దగ్గర లెంపలేసుకొని వాటిని తొలగించమని ప్రార్థించటం అనేది మధ్యమం. మనలో ఎన్ని దోషాలున్నా మనం గుర్తించకుండా మనం గొప్పవాళ్ళమే అనుకుంటూ సమర్థించుకోవడం అధమం. మనలో ఉన్న దోషాలని ఇలా పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా చెప్పుకోవడం ఉత్తమోత్తమం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళే ఆధ్యాత్మిక మార్గానికి పనికొస్తారు, భక్తులుగా ఎదగడానికి పనికొస్తారు. తమలో ఉన్న దోషాలని కప్పిపుచ్చుతూ తాము చాలా గొప్పవాళ్ళమని జనుల్ని భ్రమింపచేస్తూ గొప్పవాళ్ళుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారే, వాళ్ళందరికంటే కూడా అధముల కిందికి వస్తారు. ఎప్పుడు తన తెలివి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఉండే వాద వివాదాలలో తత్పరుడు. ఆహాహా, చెవులు వీణులు ఎందుగా ఉంది హేమడ్ పంత్ గారు తనలో ఉన్న గుణాలను చెప్పుకుంటుంటే మనం కూడా అలా చెప్పుకోవాలి అనే సంకల్పము మనకు కూడా కలిగిస్తున్నాడు ఆయన. ఇది గొప్ప వాళ్ళ లక్షణం. అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారబ్ధ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాల దర్శనమైంది. కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారబ్ధ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాల దర్శనమైంది. అంటే ఇన్ని దుర్మార్గాలున్నా, ఇన్ని చెడ్డ లక్షణాలు ఉన్నా, ఇంత మూర్ఖత్వం ఉన్నా, అహంకారం ఉన్నా,
బాబా చరణాలు లభించాయంటే వారి భక్తుడిగా నేను ఉండగలుగుతున్నాను అంటే ఆ అదృష్టం పూర్వజన్మలు చేసిన గొప్ప ఏదో పుణ్యకర్మ ఉంది, ప్రారంధ కర్మ ఉంది, దానివల్ల వచ్చి ఆయన పాదాల దగ్గర పడ్డాను అని తన అదృష్టానికి గల కారణాన్ని చెప్పుకుంటున్నాడు. దీన్నే ఒక పాట రూపంలో నేను కూడా రాసుకున్నాను. నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలోన కొలువైన ఓ ఆత్మరామ, కరుణించి కాపాడ రావేమి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలోన కొలువైన ఓ ఆత్మరామ, శతకోటి జన్మల పాపాల ఫలము ఈ జన్మలో నన్ను వెంటాడుతుంది, శతకోటి జన్మల పాపాల ఫలము ఈ జన్మలో నన్ను వెంటాడుతుంది, శతకోటి పూజల పుణ్యాల ఫలము, శతకోటి పూజల పుణ్యాల ఫలము, మీ పాద సేవతో తరించే బ్రతుకు, మీ పాద సేవతో తరించే బ్రతుకు, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలోన కొలువైన ఓ ఆత్మరామ. అంతే కదా, ఎన్నో జన్మల పాపాల వలన అటువంటి అహంకార లక్షణాలు, దుర్బుద్ధి వస్తాయి. అదే సమయంలో ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇటువంటి పరమపావనమైన సమర్థ సద్గురు పద సన్నిధి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి అహంకారము, దుర్మార్గ లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఉన్నా కానీ బాబా భక్తులు అయిన వాళ్ళు, పాపపుణ్యాలు సమానంగా చేసుకున్న వాళ్ళు అయి ఉండవచ్చు. ఏ జన్మలోనో బాబా గారికి ఏదో కొంత శ్రద్ధతో ఒక నమస్కారం పెట్టుకున్నామేమో, జీవితాంతం దుర్మార్గంగా జీవించినా ఏదో ఒక సందర్భంలో ఆయన్ని చూడగానే మనసు పరవశించి నన్ను కాపాడవయ్యా, నన్ను నీ దరి చేర్చుకోవయ్యా అని ప్రార్థన చేస్తూ ఒక నమస్కారం సమర్పించుకున్నామేమో. ఎన్ని తప్పులున్నా, ఎంత అహంకారం ఉన్నా, ఏ అర్హత లేకపోయినా ఆ ప్రార్థన మన్నించి మనలాంటి వాళ్ళని ఆయన భక్తుడిగా మలుచుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఇలా 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే రోజు చేసుకోవచ్చు. మరీ మైక్ పట్టుకున్నానంటే ఒక్కోసారి 40 నిమిషాలు, గంట అలా వెళ్ళిపోతుంటుంది. అంత టైం లేదు కదా అని ఊరుకుంటుంటాను. ఇలా చదువుతుంటే ఎంతో ఆనందం వేస్తుంది. కాబట్టి రోజు ఎందుకు ఈ భాగ్యం పొందకూడదు అనిపిస్తుంది. కానీ మరి ఎందుకు కుదరట్లేదు అర్థం కావట్లేదు. సరే చూద్దాం, ఏదైనా ఆయన అనుగ్రహం ఉండాలి కదా. బాబా గురువారం దాకా వెయిట్ చేయాలని సచేత్ర పారాయణ చేయడానికి, వినటానికి. ఇంత చక్కగా మాలో ఉన్నటువంటి గుణాలను తెలియచెప్పి మమ్మల్ని సంస్కరిస్తున్న ఈ సచ్చరిత్రని రోజు వింటే కదా సంస్కరించబడతాం. కాబట్టి రోజు చదివించవయ్యా. ఈ లలిత కుమారులు, భాస్కర్ కీళ్ళ సంగతి పక్కన పడి నీ చరిత్ర పారాయణ చేయించు అని ప్రార్థన చేసుకుందాం. సాయిరాం.